మా బాబాకి నీ ఇచ్చిన టమోటా ఊరగాయపు సగం బాటిల్ నాకు సగం బాటిల్ దాకా ఉన్నది. నేను సగం బాటిల్ దాకా తీసుకున్నా. వచ్చి జోలో చెప్పు మా ఇంజనీర్ బెంగాళూరు కోసం నా కోసం ఇద్దరి కోసం అండ్ మా బాబాకి నేను ఆల్రెడీ తెచ్చిన 5 కాయలు తెచ్చిన కదా టెంకాయలు, వాటిలో 3 లేపేసినాడు. 3 టెంకాయలు లేపేసి 2 మాత్రమే పెట్టుకున్నాడు. శబాస్ హాయ్ దీస్ ఎన్ఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను వచ్చిన టాంచి సామాన్లు ఎక్కడుండేటి అక్కడే ఉన్నాయన్నమాట. అంటే తీసుకున్నాను కానీ ఇంతవరకు అయితే వాటిని తీసుకొచ్చాను కానీ ఆ రోజు ఒక్క ఊరగాయ తప్పించి ఇంకేం ఓపెన్ చేయాలి. అన్నీ ఎక్కడుండేటి అట్టే పెట్టేసినాయి. ఇది ఒక్కడే ఓపెన్ చేయలేదు అనమాట. అండ్ మా బాబా కోసం కూడా ఊరగాయ అయితే తీసుకొచ్చిన టమోటా ఊరగాయపు ఆయనకి చాలా బాగా ఇష్టం. గత 3 ఏళ్ళ కిందటో 4 ఏళ్ళ కిందటో ఒకసారి మా అమ్మ చేసిన ఊరగాయ అయితే మా బాబాకి అయితే ఇచ్చిన. అతను తిని నిజంగా అతను అసలుకి అవాక్ అయిపోయినా అనమాట. ఏంది ఈ విధంగా చేసిందా ఊరగాయ అన్నట్టుగా. అందుకనేసి మా బాబా కోసం సగం నాకు సగం అయితే తెచ్చాను అనమాట. మా అమ్మకి చెప్పిన ఆ రోజు 1 కేజీ 2 కేజీలో ఎన్నో చేసింది. ఇప్పుడు నేను నా సామాన్లు చూపించే చూడండి నేనేమి తెచ్చుకున్నాను అనేది. నా కోసంగా ఈ పూతరేకులు దీంట్లో ఆల్రెడీ మా పిలిపినోళ్ళు అయితే నా కోసం ఒక్కటి మిగిలిచ్చారు అంతే, మిగతాది అన్నీ లేపేసినారు. అండ్ ఇది వచ్చి ఆవకాయ, అది నా కోసం సపరేట్గా. ఇది ఎవరికి ఇచ్చేది ఏమి లేదు, ఇది నాకు మాత్రమే. కొన్న మామిడికాయ ఇదే ఆవకాయ. ఇది వచ్చి ఇంకా స్టిల్ ఓపెన్ కూడా చేయలేదు చూడండి, అట్టునేది అట్టే ఉన్నది. ఇది వచ్చి జోలో చెప్పు మా ఇంజనీర్ బెంగాళూరు కోసం నా కోసం ఇద్దరి కోసం ఈ ట్రై చేయాలన్నమాట. మీ ఇద్దరం అంటే వాడు నేను ఇద్దరం కూర్చొని ట్రై చేయాలి, ఛాలెంజ్ చేయాలన్నమాట. ఓడి నెక్కుతాడు నేను నెక్కుతాడు. 50 దినాలు పన్ను, 50 దినాలు కానివ్వండి లేకపోతే 20 దినాలు కానివ్వండి. ఇది వచ్చి దిల్ పసందు నా కోసం. ఇది కొంచెం బాగా తింటా అనమాట అన్నిటి మీద కంటే స్వీట్స్ లేకల్లా. ఇది ఒకటి తెచ్చుకున్నా. అండ్ మా బాబాకి నేను ఆల్రెడీ తెచ్చిన 5 కాయలు తెచ్చిన కదా టెంకాయలు, వాటిలో 3 లేపేసినాడు. 3 టెంకాయలు లేపేసి 2 మాత్రమే పెట్టుకున్నాడు. ఆయన ఎప్పుడు ఈ టెంకాయలు వాళ్ళు రూమ్ లోపల పెట్టుకోడు, అంటే ఇంట్లో లోపల పెట్టుకోడు, బయటే పెడతాడు. అందుకని ఈ కిచెన్లో ఇక్కడ మూల పెట్టినా అనమాట. ఇది నా ప్లేసు. ఎక్కువగా నేను సామాన్లు తీసుకుంటే ఇక్కడే పెట్టుకుంటా. అండ్ మా బాబాకి అయితే ఒక గిన్నెలోకి, అంటే ఒక బౌల్లోకి తీసి పెడతా. సో ఈ బౌల్ అయితే నీట్గా కడిగేసిన దీంట్లోకి తోడేస్తాను. నేను నిజంగా చెప్తున్నా, మనం బెంగళూరు నుంచి ఏ ఎయిర్వేస్ అయినా కావచ్చు, కువైట్ కానీ లేకపోతే జెర్జిరా కానీ ఏ ఎయిర్వేస్ అయినా కావచ్చు, మన లగేజ్ అయితే వస్తుంది కార్టూను చెక్కు చెదరడం లేదు, ఎట్టుండేది అట్ని క్లీన్ అండ్ గ్రీన్గా వచ్చేస్తుంది అనమాట. నా కార్టూన్ అయితే ఒక గీత కూడా. నేనైతే ఈ నూనె ఉంటాయి చూసినారా, ఈ ఆవకాయలు నూనె, ఇది మొత్తం కింద పడిపోతుంది. ఇంక నేను ఖచ్చితంగా వేరేది ఇది చూడండి, నేను ఆవకాయ తెచ్చిన ఇది టమోటా తీడిపోయి ఖచ్చితంగా కింద పడిపోతుంది. ఇంకా లాభం లేదులే, మనం ఎట్టయినా మళ్ళీ వేరే బాటిల్లోకి మార్చుకోవాల్సి వస్తుంది అనుకున్నా. కానీ చెక్కు చెదలమ్మ, ఎట్టొచ్చేది అట్ట నీట్గా వచ్చేసింది. ఏమంటే మన ఆంధ్ర వాళ్ళకి ఇట్ట కొంచెం చెన్నై దగ్గర కాబట్టి దాన్ని తీసుకుంటున్నాం. కానీ బెంగళూరు ఒక 500 పోతే ఎక్స్ట్రా, కొంచెం జర్నీ 1 గంట ఎక్స్ట్రా అయితే అయింది. కానీ చాలా బెస్ట్, చాలా నీట్గా వస్తున్నది. అసలుకి ఏంటి సామాన్లన్నీ చాలా నీట్గా వచ్చినాయి, ఏమే కానీ డ్యామేజ్ కాకుండా. చూడ ఆయిల్ చూడ, ఒక చుక్క ఏమైనా కారిందని చూడ, సపరేట్గా అన్నీ సపరేట్గా పెట్టినాడు అనమాట. నువ్వు ఏ కువైట్ ఎయిర్వేస్కి రా, లేకపోతే నువ్వు ఏ దానికైనా రా చెన్నై నుంచి, నీకు అన్నీ మొత్తం డ్యామేజ్ అయ్యే వచ్చాయి తప్పితే నీకు సపరేట్గా రావు, అంటే నీట్గా రావు. చూడండి ఆయిల్ చూడ మొత్తం నీట్గా వచ్చేసింది. ఆయిల్ కారిపోతుంది అనుకున్నా, కారిపోతుంది అనుకున్నా, కార్ని కానీ అదే మా ఇంజనీర్ బెంగాళూరు ఉంటేనా ఎంతసేపు బతకనిచ్చిండదు. తిన్నా ఇవాళకి ఎప్పుడో నాకేసింది. సో ఇది ఎక్కువ అయిపోయిందిలే, చాలు, ఎందుకంటే ఎక్కువ తిండు. మా బాబాకి నీ ఇచ్చిన టమోటా ఊరగాయపు సగం బాటిల్ నాకు సగం బాటిల్ దాకా ఉన్నది. నేను సగం బాటిల్ దాకా తీసుకున్నా. టెంకాయలు అయితే 3 లేపేసినాడు. ఈడ టెంకాయలు 2 ఉండేదండి. టెంకాయలు 3 లేపేసినాడు, ఇంక 2 ఉన్నాయి అన్నమాట. అది ఇప్పుడు నేను వెంటనే ఇది మా బాబా ఇచ్చేసి, అదే పెద్ద ఆయనకి ఇచ్చేసి, ఇంకా అవన్నీ నేను వేరే పని మీద అయితే బయలుదేరాలా. నా కారు ఎట్టున్నది ఏమో చూడాల, అది ఫస్ట్ వాటిని చూసుకోవాలి ఈరోజు పోయి. సో నేను ఆల్రెడీ తెచ్చిన దానికి మా బాబాయ్ అయితే చాలా సంతోషపడినా. టెంకాయలు మాత్రం ఎందుకంటే ఇంతకుముందు ఒలిపి తీపించుకుంటూ వచ్చినా, లేకపోతే ఈసారి అట్టే తీసుకొచ్చాను కదా, ఆయనకి టెంకాయ మాదిరి ఏం కనపడింది, అందుకని బాగా సంతోషపడినాడు. అండ్ ఈసారి ఊరగాయ కూడా ఇచ్చాను. ఆ ఊరగాయ తింటాడు ప్రతిరోజు అన్నంలోకి. అదే మా మామ అయితే చెప్తా ఉంటుంది కదా, బాబాయ్ అయితే భలే తింటాడు నువ్వు తెచ్చిన ఊరగాయ, మీ అమ్మ చేసింది అనేసి.
ఈసారి కూడా పండగ చేసుకుంటాడు అయితే లెక్క ప్రకారం. ప్రస్తుతానికైతే బయట మాత్రమే నీట్గా గడిగి పెట్టినా నేను, లోపలైతే ఇంకా కడగల. లోపల చూడండి ఎంత దరిద్రంగా ఉండదు. మేబీ ఈరోజు సర్వీస్ చేయించా కాబట్టి, సర్వీస్కి పోతా కాబట్టి, సర్వీస్ చేయించాడు కాబట్టి వాళ్ళు నీట్గా బయట అయితే కడుగుతారు, లోపలైతే కడగలనమాట. నేను మా సార్కి మినిమం కామన్ సెన్స్, ఆయన ఎట్ట జడ్జ్ అయినాడు ఏమో నాకేం అర్థం కాలేకనే. ఈ మాదిరిగా అయితే బండి పనికొచ్చదా చూడు, ఎంత నలుపు పోయింది చూడండి. చూడండి ఇంత నలుపు, ఇంక అసలు ఇంజిన్ పనికొచ్చదా. ఇప్పుడు సర్వీస్కి తీసుకొని పోతే వాడు ఏమంటాడు చూడు. పోయేటప్పుడు అయితే ఖచ్చితంగా అయితే చెప్పిన మా సార్కి, నేను వాయిస్ మెసేజ్ పెట్టినాను, లేకపోతే ఆయనకి డైరెక్ట్గా నేను ఫోనే చేసి చెప్పినాను, నాకు అర్థం కాల. మేబీ ఇంటికి పోయిన తర్వాత ఏమైనా పెట్టాను. ఇప్పుడు దొరికింది చూడండి, ఎంతసేపు దాకా ఎత్తుక్కుంటే ఇప్పుడు దొరికింది. ఇది ఎప్పుడు కరెక్ట్గా చూడండి, అది మా అబ్బాయి ఫోటో, April 18, 2026. ఆ డేట్ అప్పుడు నేను చెప్పిన మా సార్కి. في مشكلة بعد صفايف بعد بيبدلها. أنا كلمت حق حاسم هو أقول ولا ما يقول ما يعرف لازم يودي ونيت سيارة جارية عشان يجيهم ولا باكر كيف يجي. ఆయన ఓకే అని దాటి చూడండి, అది చేసి మళ్ళీ కూడా పెట్టినాడు. నేను ఎప్పుడు April 18 నేను పెడితే ఆయన ఇప్పుడు వరకు ఆగస్టు సండే 22 అనుకోండి, ఇప్పుడు ఈ రోజు వరకు ఆయన అసలు పట్టించుకోవాలి. 1,23,833 కిలోమీటర్లు ఏడు తిరిగింది కదా. నెక్స్ట్ సర్వీస్ చూడండి, ఇక్కడ ఎంత ఉన్నదో చూడండి. నెక్స్ట్ సర్వీసు 1,16,372కి మార్పియాలి. ఇంతవరకు మార్పిల్ల. అప్పటికి ఎంత అయిందని 16, 17, 18, 19, 20, 21, 22, 23 అంటే 7,000 కిలోమీటర్లు ఎక్కువ తిరిగింది నా కారు. ఆల్రెడీ ఫుల్ అయిపోయి ఉంటాయి అనుకుంటా. మామూలుగా అయితే 7 గంటలకి ఓపెన్ చేస్తారు, ఇదే టొయోటా గ్యారేజ్. 7 గంటలకి ఓపెన్ చేస్తారు. నేనైతే 1 గంట చాలా లేట్గా వచ్చిన. ఇంట్లోకి వెళ్ళాలి ఇప్పుడు. ఇది దఫ్తరు, ఇన్సూరెన్స్ సంబంధించింది. ఇది మాత్రం కంపల్సరీ ఉండాలన్నమాట. ఇది కానీ లేకుండా అనుకో దేనికి పనికిది. మళ్ళీ ఒకళ్ళు మనం ఏడన్నా పోగొట్టుకున్నాం అనుకోండి దఫ్తర్ని, మళ్ళీ 20 దినాలు ఎంత పెట్టాలి, మళ్ళీ తయారు చేసుకోవాలి. కందవుగా బా शबाश वाह 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 वाह। मैं साफ जाने के टाइम हमारे बुड्ढा को बोल के गए ये इंजन ऑयल बदल करने का, लेकिन वो बदल गया नहीं, ऐसा छोड़ दिया। ఇది నా బండి పరిస్థితి ఈ విధంగా ఇది. సో ఇంజిన్ ఆయిల్ ఎట్లుందా, सर्वनाशम है। अभी क्या तारीख है फ्लैश करने का, पहले इंजन चेक करने का? पहले इंजन चेक करेगा 52 kg, अगर इंजन ठीक रहेगा, इंजन का सब ओके रहेगा तो बताएगा क्या करने का, डीप फ्लश करने का। कितना टाइम? 2 दिन चाहिए। नॉर्मल फ्लश से नहीं होगा भाई। हाँ 2 दिन चाहिए। चेक करना पड़ेगा। 1 मिनट उसका साथ बात करता है। అది 2 రోజులు పడుతుందంట. నాకు గంద అయిపోయింది, పూర్తిగా సర్వనాశనం అయిపోయింది బండి, ఏం లేదు. అత్మాన్ హాదే ఇంజన్ వాయిద్ కర్బాన్ కల్లం హాదే నఫర్ కల్లం హాదే బాబా. السلام عليكم سر. السلام بابا. شلونك؟ محمد مال ساير توتا بس. هلا والله هلا، شلونك زين؟ الحمد لله بس. انا في شوف الحين انا في شوف مال سيارة، وهذا السيارة ماشي تقريبا 17,000 فوق. اوكي انت ما يسوي يعني بدل جيد. సో బండి అయితే 2 రోజుల దాకా కింద ఉండాలంట, ఇంక ఆడికి పోయేదానికి లేదన్నాడు. పేపర్ ఏదో ఒకటి ఇచ్చాను నాకు, లైక్ ఈ పేపర్, కానీ ఈ పేపర్ ఇచ్చినాడు. ఇది వచ్చి బండి ఎప్పుడు మనకు క్లియర్ అవుతుందో అప్పుడు ఫోన్ చేస్తాడంటే ఈ పేపర్ అయితే ఎత్తుకురమ్మన్నాడు. అండ్ ఇంక నీ బండ్లు ఏమైనా ఉన్నాయి కానీ, పర్సు కానీ, ఏదైనా సామాన్లు సంబంధించినవి ఏమైనా ఉంటే, డబ్బులు కానీ ఏమైనా ఉంటే మొత్తం తీసి ఉన్నాడు. నేను 1 రూపాయి అయినా పెట్టమని దీంట్లో. మా బంగాళోడు పావలా కూడా పెట్టలేదు లాస్ట్గా. ఏమేం లేవు, చాక్లెట్లు ఉన్నాయి ఏడంతే. నేను చెప్పినా కదా స్టార్టింగ్లోనే, ఇది ఖచ్చితంగా అవ్వదు, అది ఖచ్చితంగా చాలా ఎక్కువ ప్రాబ్లం ఉండదు అనేసి. అంటే నేను ఇంజిన్ ఆయిల్ దాని మొహం చూస్తే నాకు అర్థమైపోయింది అది చాలా రిస్క్లో ఉండదు అనేసి. ఇప్పుడు చూడండి, అది 200 పడుతుందో 300 తిన్నాలు పడుతుందో, లేకపోతే ఇంకా పైనే పడుతుంది. మా ఇంట్లో డ్రైవర్లు అట్టున్నారు. మా బండి
ఈవిను వాడు ఇప్పుడు మా బంగళోడు మా సార్కి డ్రైవరే కాకపోవచ్చు, మా బండి తోలుతూ ఉన్నాడు కదా, ఒరే డ్రైవర్ పోయి 3.5 నెలలు అవుతుంది, దీనికి ఇంజనీర్ మార్చాడా లేదా, ఒకసారి నా చెక్ చేద్దాం లేదా అని మినిమం కామన్ సెన్స్ లేదు వాడికి. ఏం చెప్తాం చెప్పండి. మా ఓడైతే కువైట్ వాళ్ళు అంటే పట్టించుకోరు మామ, డ్రైవర్లు ఇంట్లో ఉండేవాళ్ళు మనమన్నా పట్టించుకోవాలి కదా, చూసుకోవాలి కదా. వాడు పోతాడు రేపు, అదే మాదిరి నేను వదిలిపెడతానా కార్ని ఉన్నా, వాడు కార్ని చెక్ చేయకుండా. సో మా బెంగళూరుని అయితే రమ్మని చెప్పిన నేను ఇంకోటి వస్తలకి అట్లా లేట్ అవుతుంది, ఇప్పుడు ట్రాఫిక్ టైం కాబట్టి 10-15 నిమిషాలు పడుతుంది. నేను అందుకని పైకి పోతున్నా, ఇట్ట పైకి పోయిన అనుకో ఛాయ్ చేసేస్తారనమాట. ఈ సైడ్ పైన ఆడొక బెంగాలోడు ఉంటాడు, వాడు ఒక ఛాయ్ చేయరంటే ఛాయ్ చేసేసాడు, తాగేసాం బయలుదేరి. ఎవరు వచ్చినా కానీ టొయోటా గ్యారేజ్ కాడికి పైన ఉంటుంది ఛాయ్ ఫ్రీ. వాడు కొంచెం మొహం ఛాయ్ కానీ అడిగిన అనుకో బొక్కలా పెట్టుకుంటాడు. సో మీరు ఏం కంగారు పడకుండా మీకు ఏం కావాలన్నా, ఈ ఛాయ్ కావాలన్నా లేకపోతే నిస్ కాఫీయా గవ్వ మీకు ఏది కావాలంటే అది ఇచ్చా, బంగారం తాగడం. गाड़ी बहुत ख़राब है, बहुत ख़राब है. वो कितना पैसा लगेगा आपको भी मालूम नहीं, मेरे को भी मालूम है. वो 3 दिन 2 दिन रखेगा. वो पूरा इंजन ऑयल कितना गंदा हो गया मालूम है. ऐसा पकड़ेगा तो ऐसा चॉकलेट का जैसा पकड़ रहे हैं. तो वो भी देखा नहीं, वो भी देखा नहीं. क्या ड्राइवर लोग के तुम लोग. मैं बोला ना, मैं कितना मैं 3 बार बोला उसको. बुड्ढा को अब्दुल्ला को बोला. क्या बोला. अब्दुल्ला बोला बाद में अभी देखेगा बुड्ढा बाद में. इडैते చెప్పినాడు పాపం, ఏడేం తప్పలేదు. गाड़ी आ रही. मैं उसको कितना वो 2 बार फोटो भी भेजा है, देखो उसको. इसका और उसका वो बाजू वाला का फोटो भी, इधर और उधर का फोटो भी भेजा उसको. माइलेज का फोटो भी भेजा. वो बोलता कितना मालूम है, 700 किलोमीटर ज़्यादा घूमा. 7,700 बोल रहे हैं. 7,000 किलोमीटर ఎక్కువ తిరిగింది. पूरा गंदा हो गया. प्रूफ है, मैं आपको देखा फोटो भेजा कि नहीं उसको. ఓ వీళ్ళ ఎవరు తప్పలేదులే, డ్రైవర్ ఎవరిదైనా తప్పు అంటే తప్పు అనుకోవచ్చు, ఎవరిదే కానీ తప్పలేదు. కానీ వీళ్ళైతే చెప్పినారా, వాళ్ళు చూపించిన దానికి పీచే గాడి అరేజ్ వీళ్ళు వాడు చూపించిన దానికి ఏం చేస్తాం. అదే నేను చెప్తాను కదా, మా ఓడు లేజీ అంటే ఎంత లేజీగా ఉంటాడంటే ఏమన్నా అదిలే చూద్దాంలే అని అదొక మెంటల్గా ఉంటాడు. ఆల్రెడీ చూడండి వాడు ఫోటో ఎత్తి కూడా పంపించానంట. అన్నీ పంపించిన వాళ్ళు ఈడిదేం తప్పలేదు, ఈయనేమనుకోవద్దు. ఈయన పాపం నేను అనవసరంగా పొరపాటుగా తిట్టుకున్నాను ఇంతకుముందు. 500 దినాలు అంటే అటు ఇటుగా మనకు ₹1,00,000 పడుతుంది ఇప్పుడు ఆ ఇంజిన్ మొత్తం క్లీన్ చేసేదానికి. కట్టుకుంటారులే, వాళ్ళకేం ఒక లెక్కలేదు. కానీ ఇదంతా ప్రాణం పోతుంది మామ. బండిని చూస్తా అంటే ఆ విధంగా నా 1 నైట్ని ఏంట్రా ఇంత గాలి వదిలిపెట్టేసినారు ఏంట్రా అనేసి నిజంగా అదొక తెలియని అది ఫీల్ వచ్చేస్తుంది లోపల. సో అది మా జరిగిందా. ఇంక ఈ వీడియో కిందే నా బండిని చూస్తాంటే నాకే ప్రాణం పోయింది. ఇంకా వీడియో అయితే పూర్తిగా ఏది తీలేకపోయినా ఫుల్ డే వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ తెచ్చాను మామ. ఎందుకంటే అసలుకి నాకు మైండ్ పూర్తిగా అప్సెట్ అయిపోయింది ఆ బండిని చూస్తాను. 3 మాదిరిగా చూసుకుంటా ఉన్నాయి కదా ఆ బండిని, సడన్గా ఆ విధంగా చూస్తే కొంచెం ఫీల్ వచ్చింది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మామ.